నమస్తే, నేను మీ వెంకట్. ఈరోజు మనం నెగటివ్ ఆలోచన గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అరే, ఇది నీ వల్ల అవ్వదురా, నీకు వల్ల కాని పని, నీకు మించిన సామర్థ్యం, నీకు అన్ని తెలివితేటలు లేవు, నీ వల్ల అవ్వదు, నువ్వు చేయొద్దు, టైం వేస్ట్, నువ్వు జీవితాంతం ఇలా చేస్తూనే ఉంటావు, ఫెయిల్ అవుతూ ఉంటావు, ఎందుకురా నీకు కానివల్లి పనులు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలా ఒకళ్ళంటే వాళ్ళ కోపం వస్తుంది, ఇద్దరంటే కొంచెం కోపం వస్తుంది, ముగ్గురు అనేటప్పటికి అట్లా ఉంటుంది. అలా ఎక్కువ మంది అనేటప్పటికి అతనికి ఎట్లా ఉంటుందంటే, ఓహో నాకు ఈ సామర్థ్యం లేదు కదా, నాకు ఎందుకులే అని చెప్పి అతను చేయాలనుకున్న పనిని తను వీక్ అయిపోతాడు. అక్కడితో నా జీవితం ఇంతవరకే అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పాడో, ఓహో నీకు అంత సీన్ లేదనేటప్పటికీ నాకు అంత సీన్ లేదా, నేను చేయలేనా అనుకుంటాను, అంటే నాకు అంత సామర్థ్యం లేదా అనుకుంటాను. సామర్థ్యం అనేది అది ఎదుటి వాళ్ళు చెప్పేది కాదు, అది మనలో ఉన్న సామర్థ్యాన్ని మనమే వెలికి తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు ఫ్యూచర్లో సక్సెస్ కావు, ఎప్పటికీ ఈ పని వల్ల అవ్వదు, నెగిటివ్ థాట్ ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది ఎవరిస్తున్నారు? మన చుట్టుపక్క వాళ్ళు ఎప్పుడైతే మనకి రోజు ఎక్కువ మంది అంటున్నారో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఒక మెమరీ అనేది ఫీడ్ అయిపోతుంది. ఓహో నా కెపాసిటీ ఇంతవరకే ఉంది, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను నా సామర్థ్యం ఇంతే ఉంది కాబట్టి ఇది చేయడం వల్ల టైం వేస్ట్, నేను చేయకూడదు, నా మించింది సామర్థ్యం నేను చేయకూడదు, నా బతుకింతే అని డిసైడ్ అయిపోతాడు. అటువంటి వ్యక్తి ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే ఉంటాడు తప్ప వేరే దానికి వెళ్ళరు. ఏదైనా స్టార్ట్ చేస్తేనే దాంట్లో ఫెయిల్యూర్ అని అవుతుంది, లేదంటే సక్సెస్ అని అవుతుంది. అందుకని అటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి మనకి దగ్గరగా పెట్టుకోకూడదు. ఉదాహరణకి తీసుకుందాం, ఒక పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగుని కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఏనుగుని ఎవరు కంట్రోల్ చేయలేం. యాక్చువల్గా చేయాలనుకుంటే విసిరిందంటే మనం ఎక్కడో పడతాం. అయితే ఇటువంటి ఏనుగుని ఒక గొలుసుతోటి, ఐరన్ గొలుసుతోటి దాన్ని కట్టేయడం అనేది జరుగుతుంది. ఎందుకని అట్లా కట్టేస్తే అది ఎక్కడికి లాక్కుని వెళ్ళదు, తెగదు అని ఒక కండిషన్ తోటి. అయితే దాన్ని అలా కట్టినప్పుడు అది ఆ కట్టిన తర్వాత అలా ఉండిపోవాలన్నది కొంతకాలానికి కండిషన్ అయిపోతుంది. కొంతకాలానికి అట్లా కట్టిన తర్వాత ఉండిపోవడం అట్లా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే కొంతకాలం తర్వాత గొలుసు లేనప్పుడు ఆ మావిటివాడు ఏం చేస్తాడంటే ఒక తాడుతో కడతాడు. చిన్న అల్పంగా ఒక తాడుతో కడితే అప్పుడు ఏనుగు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. ఎందుకంటే నన్ను కట్టేస్తే నేను వెళ్ళకూడదు అన్న కండిషనింగ్ అయిపోయింది. అలాగే మనసులో కూడా రోజు ఒక చుట్టుపక్కల వాళ్ళు ఇన్పుట్ ఇస్తుంటారు, నీకు అంత సామర్థ్యం లేదు, నీకు అంత సీన్ లేదు, నీ వల్ల కాదు, నీ జీవితంలో ఫెయిల్యూర్ అయితే సక్సెస్ కాలేవు, నువ్వు నీకు జీవితం ఇంతే, నీ బతికి ఇంతే, మీ తల్లిదండ్రులు ఇంతే, మీ తాత ముత్తాతలు ఇంతే, నువ్వు అంతే, నీ వల్ల కాదు. ఇట్లా ఎప్పుడైతే నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు సరౌండింగ్లో ఇన్పుట్ ఇస్తున్నారో ఆటోమేటిక్గా నువ్వు కూడా కండిషనింగ్ అయిపోయి ఏమీ చేయకుండా అక్కడే ఉండిపోతావు. అంటే మనం మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యం తెలుసుకోవాల్సింది ఆ వ్యక్తే. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళు మన సామర్థ్యాన్ని డిసైడ్ చేయడం కాదు, మనలో సామర్థ్యం ఉందా లేదనేది చెక్ చేసుకుని మనం మన సక్సెస్ని, మన వర్క్ని మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ముందరికి వెళ్ళగలుగుతాం. అయితే ఎదుటి వాళ్ళు చెప్పే నెగిటివ్ తాలూకు ఆలోచనలు ఏదైనా సరే, అది సక్సెస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు, అది తీసి పక్కన పెట్టి నీ ఏం చేయాలనుకుంటున్నావో, నీ ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నావో దాన్ని ధైర్యంగా ముందుకు పోయి. ఫెయిల్ అయిపోవచ్చు పర్వాలేదు, మళ్ళీ ఫెయిల్ అయిపోవచ్చు పర్లేదు, మళ్ళీ ఫెయిల్ అయిపోవచ్చు పర్లేదు, కానీ సక్సెస్ మాత్రం గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే మనం ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో లోపాల ద్వారా మాత్రమే ఫెయిల్యూర్ అవుతాం తప్ప సామర్థ్యం లేక కాదు. ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో మనం దాంట్లో ఏదో మిస్టేక్స్ చేసి ఉండాలి, లేదంటే ఏదో కండిషన్ ఏదో జరిగి ఉండాలి, కానీ దాన్ని అనేక రకమైన ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం.
అలాగే మనం ఎదుటి వాళ్ళు చెప్పే నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా మన మైండ్లోకి రాకూడదు. మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవాలి. మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే. ఎందుకంటే నీ సామర్థ్యం ఏంటో నీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. నీ సామర్థ్యాన్ని నువ్వే పెట్టుకోవాలి, నీ సామర్థ్యాన్ని నువ్వే తీసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళు నెగిటివ్ తాలూకు ఆలోచనలు అనేవి అస్సలు పట్టించుకోవద్దు. సో ఇలా చేయడం వల్ల మనం లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.